జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర, జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర. అధ్యాయం 16వ శ్లోకం, చాప్టర్ నెంబర్ 7 వర్స్ నెంబర్ 16. సో ఇందాక అడిగిన ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న ఒకసారి ఉండండి. మొట్టమొదటి ప్రశ్నలో ఒకవేళ మహాశివుడి యొక్క ఆధ్యాత్మిక లక్ష్యానికి ఇన్నాళ్ళు అవరోధంగా ఏ అసురుడు ఉన్నాడో, ఏ అసురుడు మహాశివుడి యొక్క శివసంకల్పాన్ని సాగనీయకుండా అవరోధంగా ఉన్నాడో, ఒకవేళ సుజ్ఞానం పాళ్ళు పెరిగి జ్ఞానగంగ తరంగ మృదంగాలలో అతడు కూడా పునీతుడై అసురుడు సైతం శివ సంకల్పానికి సహకరించని ఆరంభిస్తే ఆ పరుగు గరుడు వేగంగా ఉంటుంది. ఒక్క అడుగు ఆధ్యాత్మిక వేద్దాం అనుకోగానే రెండో అడుగు అసురుడు అడ్డుపడిపోతున్నాడు. ఒక్క 3 అడుగులు ముందుకెళ్తే 10 అడుగులు వెనక్కి లాగుతున్నాడు. ఆ వెనక్కి లాగేవాడు కూడా అడుగులో అడుగు కలిపితే ఇక అసలు ఒక్క జన్మలోనే కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పిన విద్య. మంచి ప్రశ్న బంగారం, మంచి ప్రశ్నే. మంచి ప్రశ్నే. ఓకే, ఎస్, చదవండి అయ్యా. 7వ అధ్యాయం 16వ శ్లోకం. మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి నేపథ్యం ఉంటే మయ్యితో సంగమించటం చాలా సంక్లిష్ట భూయిష్టం అవుతుందో ఉపదేశించిన ఆచార్యులు తదుపరి శ్లోకంలో ఎలాంటి నేపథ్యం ఉంటే మయ్యితో సంగమించడం సాధ్యమవుతుందో చెప్పి, మయ్యితో సంగమించగలిగే నేపథ్యం ఉన్న వారిని 4 అంతర్విభాగాలుగా అమర్చారు. అది ఎస్. 7వ అధ్యాయము 16వ శ్లోకము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునివారు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ జ్ఞాన తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఎస్ సార్, చెప్పే కదా ఏమని, మయ్యితో సంగమించడానికి ఏమాత్రం నేపథ్యం లేనివాడు, అలాంటి మానసిక స్థితి ఉన్న వాడికి మయ్యితో సంగమించడం చాలా సంక్లిష్ట భూయిష్టమైనది. మయ్యితో సంగమించడానికి అనువుగా ఉన్న నేపథ్యం గురించి ఇక్కడ ఆచార్యులు ప్రస్తావించుతూ, చతుర్విధ భజంతే మాం జన సుకృతో నార్జున. అసలు వాళ్ళ కమాండు సమాస ప్రయోగాలు కాదు, కానీ అర్జునాన్ని దేంట్లో పడితే దాంట్లో కలిపేస్తారు. అర్జున్ సుకృతోనోర్జున, అర్జున గడు అక్కడ ఉన్నాడు. అర్జున ఆయన అయితే దేంట్లో అయినా కలిపేస్తాడు సార్, ఎక్కడ కలుపుతాడో తెలీదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడు లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్ కానీ, అప్పుడు భాష
మీద ఉన్న పట్టు కానీ, అప్పుడు జీవన విధానం కానీ ఒక లీనియర్ సిస్టమ్ ఉండదు. ఆయన చెప్పిన దానికి లైన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ పెద్ద అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు, రెండోవాడు ఉద్యోగం చేస్తున్నాడు, మూడో దానికి పెళ్ళి అవ్వాలా, మొదటోడికి పెళ్ళి అవ్వాలా, రెండోది ఉద్యోగం చేస్తుంది. అలా అంటే మనం సందర్భం బట్టి చూసుకోవాల్సిందే తప్ప ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వడు ఆయన. అంటే అప్పట్లో అలా ఉండేదేమో, మరి వాళ్ళ కమాండ్ అలా ఉందేమో. అసలు డీక్ తాళం వాళ్ళు వేస్తే తాళం మళ్ళీ వాళ్ళు వచ్చి తీసేదాకా ఎవడు ఎన్ని ఎరక్కొట్టేసినా, సుత్తిపెట్టి బద్దలు కొట్టేసినా సుత్తి బద్దలైపోద్ది. కానీ నియతి కూడా ఉండదు సార్. చూడండి, అర్జున గారిని ఎక్కడికి వెళ్ళిపోయారో, సుకృతనో అర్జున, సుకృతి నో అర్జున నీకు రాదు. అది ఆయనకి కూడా కడుపు అంటది కదా, మనలాంటివాడే కదా. సో ఆర్తో జిజ్ఞాసో, సో ఓ భరత శ్రేష్ఠ అర్జున, చతుర్విధ భజంతే మాం, ఓ భరత శ్రేష్ఠ అర్జున, శుభకర్మల్ని ఆచరించు సుఖ సంపదల్ని కోరుకునేవారు, అర్ధార్థులు, వాళ్ళు శారీరక మానసిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వమును జ్ఞానమును పొందుటకు ఇచ్చగలిగిన వారు పరమాత్మ ప్రాప్తినందు జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురంట. ఓరు నాయన, భజన అంటే భజన కాదు. తెలంగాణ ఆంధ్ర ఏమయ్యాయి? విభజన. దానికి ఆపోజిట్ ఏంటి? భజన. భజన అంటే కలవడం, భజన అంటే సంగమించడం. ఎవరు సంగమిస్తారు? ఎవరు సంగమిస్తారు అంటే చతుర్విధ భజంతే మాం, ఆ నిజమైన నేనుని భజంతే, సంగమించడానికి జనాహ, అలాంటి నిజమైన నేనుతో కలవగలిగిన వాడే సుకృతం. కలగాలని తలంపు కలిగిన వాడే సుకృతం. సుకృతం ఉన్నవాడు కలవడు. అలా కలవటాన్ని సుకృతం అంటారు. అది అలాంటి కృతాన్ని సుకృతం అంటారు. అలాంటి వాళ్ళని 4 విభాగాలుగా విభజించారు ఆయన. ఏంటంట? ఆర్తులు, జిజ్ఞాసులు, ఇంకోటి ఎవరు? అర్ధార్థులు, జ్ఞానులు. వీళ్ళు డిఫైన్ చేశారు. ఆర్తి అంటే ఆయన అనుకున్నాడు, అదంతా అవసరంలా, 4 చెప్పాడు. ఎవరి సైకలాజికల్ పొజిషన్ని బట్టి ఆర్తిని, అర్ధార్థిని వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. సో ఈతను అనుకున్నాడు ఏమని? భాష్యకారుడు ఏమని? శుభకర్మల్ని ఆచరించుచు సుఖ సంపదలని కోరుకున్నవారు. సుఖ సంపద ఏంటి? సుఖ సంపదే. ఎవరు? సుఖ సంపద అంట. సో అవన్నీ అవసరంలా. మునుపటి శ్లోకంలో ఫస్ట్ నుంచి ఎంత సంక్లిష్ట భూయిష్టంగా చెప్తున్నట్టు చూడండి. మయాశక్తమనాహ, నీ హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామితో అనుసంధానం అవ్వటానికి ప్రయత్నించు. అలాంటి విషయం మీద ఆసక్తి పెంచుకో. లక్షల మంది ఉన్న ఏ ఒక్కడికి ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉన్న ఆడు కడదాకా కొనసాగలేడు. నువ్వు ముందు ఆసక్తిని పెంచుకో. ఒకవేళ నువ్వు మయితో సంగమిస్తే ఈ వేదాలు చదవటం కన్నా, ఇతిహాసాల పురాణాలు చదవటం కన్నా, యజ్ఞాలు చేయటం కన్నా, క్రతువులు నిర్వహించటం కన్నా, దానాలు చేయటం కన్నా, వీటన్నిటికన్నా అట్మోస్ట్ రిజల్ట్ నీ హృదయాంతర్యామితో సంగమిస్తే వస్తుంది. హృదయాంతరంతో సంగమించడంలో ఉన్న ఇంట్రకసీ, ఇబ్బంది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ స్వయం గురించి చెప్పింది నీ పాత్ర గురించి అని అపోహపడటం మొదలు పెడితే, అప్పుడు అసురుడు ఆ జ్ఞానాన్నంతా హరించి వేసి ఆశ్రీభావాలు మరింతగా నీలో బలపడిపోతాయి. అలా లేకుండా చేస్తే నువ్వు ఆ మయితో సంగమించగలిగే నేపథ్యం కలిగిన వారి గురించి వివరించమంటే 4 విభాగాలుగా వారిని వర్ణించవచ్చు. వారిలో ఒకళ్ళు జ్ఞాని, ఆర్తి, అర్ధార్థి. ఇవి 4 విభాగాలుగా ఉన్నాయి. ఇది నేను దర్శించిన దర్శనం. అది జయోస్తు. ఏమ్మా సందేహాలు ఉన్నాయా? మిమ్మల్ని లేవు, అడగండి సార్. అదే స్థూలధర్మం ఇవ్వడము, స్థూలధర్మం ఉపసంహరించుకోవడం, ఈ అంశాలకు ఒక ఉదాహరణ వివరించండి. ఇవ్వడం, నేనే స్థూలధర్మాన్ని ఇచ్చాను, నేనే స్థూలధర్మాన్ని ఉపసంహరించుకున్నాను అనే దానికి ఒక నేనే స్థూల ధర్మాన్ని ఇచ్చాను, నేనే స్థూల ధర్మాన్ని ఉపసంహరించుకుంటాను.
ఉపసంహరించుకుంటానా? ఉపసంహరించుకున్నాను అనుకోండి. ఓకే, అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేహానికి ఒక మట్టి శుద్ధ, దేహానికి చూడగలిగేతనం, వినగలిగేతనం మొదలైన స్థూల ధర్మాలన్నీ నేను ఇచ్చా. నేనున్నప్పుడు ఆ స్థూల ధర్మాలు ఉంటున్నాయి. ఒకవేళ నేను ఆ దేహం నుంచి ఉపసంహరించుకుంటే దేహానికి ఆ స్థూల ధర్మాలు పోతున్నాయి. సో నేనే ఇచ్చాను కాబట్టి ఈ చెవులు వినగలుగుతున్నాయి. చెవులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడే ఈఎన్టీ డాక్టర్ గారు వచ్చి చెవులు అసలు అనగా టింగ్ అన్నీ వినిపించాయి. ఆత్మ వెళ్ళిపోయింది, లేదు ఏం పని చేయట్లే ఇక్కడ. సో ఎవరుండటం వలన స్థూల ధర్మాలు వచ్చాయి? ఆత్మ చైతన్యం ఆ దేహ ప్రాంగణంలో ఉపస్థితమై ఉండటం వలన ఆత్మ చైతన్యం పరోక్షంగా వాటికి ప్రసాదించటం వల్ల దానికి ఉంది. తన్ని తాను ఉపసంహరించుకుంటే వెంటనే ఆ చెవుకి వినగలిగే సామర్థ్యం పోయింది, కన్నుకి చూడగలిగే సామర్థ్యం పోయింది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి దృష్టాంతం అయితే అదే యాప్ట్గా సూట్ అవుతుంది. జయోస్తు. ఇంకా ఎస్ సార్, ఇంకా అడగచ్చు మాస్టర్ అడిగినట్లుగా. ఎందుకంటే భగవద్గీత కొంచెం రిలాక్స్డ్గా చెప్పుకుంటేనే అర్థం అవుతుంది, లేకపోతే అది ఓవర్ చేయటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఆదిలక్ష్మి గారు ఏమన్నా సార్, అసలు మీరు అన్నపూర్ణ గారితో చేసిన దెబ్బకి అసలు ఎవరైనా సాహసించి అడుగుతారు సార్ మిమ్మల్ని? లేదు, అక్కడ వేరే ఏం లేదు. అంత నేను ఆవిడని కొంచెం ఆ మాత్రం అలా చేయకపోతే, అలా కానీ ఆవిడని కట్ చేయకపోతే బ్రెయిన్ ఇంకా అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటివన్నీ ఆలోచించడం మొదలు పెడితే ఒరిజినల్ విషయం దగ్గర అడ్డుపడిపోద్ది. ఆవిడ హితవు కోరి ఆవిడ ఎదుగుదలకి అవరోధంగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ బెంట్ ఆఫ్ మైండ్ డజంట్ సూట్ ఫర్ యువర్ ఎన్లైటన్మెంట్ అనేది చెప్పడానికి నా ప్రయత్నం. ఓకేనా? రైట్. ఉందా అంటే ఈ జ్ఞానం దేహంలో ఉండంగా మాత్రమే కుదురుతుంది అని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పబడింది కదా గురుగారండి. ఈ జ్ఞానం దేహంలో ఉండగా మాత్రమే కుదురుతుంది పొందడం అనేది చెప్పారు కదా గురుగారండి. అదే దాని మీద నాకు ఆయన అడిగిన ప్రశ్నలతో మీరు ఇచ్చేసిన జవాబుతోటి క్లియర్ అయిపోయిందండి. ఆ ప్రశ్న కాసేపు వచ్చిందనమాట. వింటున్నారు అన్నప్పుడు అంటే దేహంలో ఉండగానే కదా ఈ జ్ఞానం తెలుసుకొని ఉత్తీర్ణతని పొందుతాము అని మీరు ఎప్పుడైతే దానికి జవాబు ఇచ్చేశారో ఆ ప్రశ్న ఆయన అంటే కొంత తెలుసుకుని సరైన జ్ఞానాన్ని అందివ్వకుండా వెళ్ళిపోయారు కదా గురుగారండి. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ మనిషిగా వచ్చి దేహంలో మళ్ళీ జ్ఞానాన్ని తెలుసుకోవడమేతోనే ఓంకారానికి వెళ్ళడం కుదురుతుంది తప్ప ఇక్కడ ఈ రూపంలో జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన ఓంకారానికి వెళ్ళడం కుదరదు అని చెప్పారు. అప్పటికి అర్థమైందండి. అంతే. ప్రశ్న కూడా 15వ అధ్యాయం 10వ శ్లోకంలో జీవాత్మ శరీరంని త్యజించినప్పుడు కానీ పైలోకాల్లో ఉన్నప్పుడు కానీ కుదరదని చెప్పారు కదా. కేవలం ఈ లోకంలోనే తెలుసుకోవాలని చెప్పారు కదా. వాళ్ళంతా ఇక్కడ నేర్చుకుంటున్నారు అంటున్నారు కదా. మరి అది ఎలా సాధ్యం, వాడికి ఏం ఉపయోగం అంటే నేను ముందే చెప్పా. ఆయనకి అడిగారు కదా, కూర్చోండి, ఆయన అడిగారు కదా క్వశ్చన్. డైరెక్ట్గా అటు నుంచి అటు వెళ్ళిపోవడానికి అవ్వదు. మళ్ళీ అతను పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఎంతో తెలుసుకుని వచ్చానని అంటున్నారు ఆయన. ఇక్కడ తెలుసుకోలేదు, ఇతను తెలుసుకునే వచ్చాడని చెప్తున్నారు ఆయన. మరి అంత తెలుసుకున్న నేను ఇక్కడ మళ్ళీ ఓపెన్ బర్స్ట్ అయ్యి స్వయం ఆవిష్కరింపబడిన తర్వాత మళ్ళీ ఐశ్వర్యంతో వచ్చింది. స్వయం ఆవిష్కరింపబడకపోతే, నా గురువు వచ్చి నాకు స్వయాన్ని ఆవిష్కరించకపోతే, ఆవిష్కరించిన తర్వాత కూడా నేను పర్సనాలిటీకి ల్యూర్ అయ్యి నాకు అక్కడ త్రికోణ సంస్థలో తిరుగులేని మా ఫాలోయింగ్ ఉండేది. 2 మొక్కలు ఇంటేనే అక్కడ అలా పడిపోతున్నారంటే అసలు నేను అక్కడ ఉండుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ కోణంలోంచి ఆలోచించండి మీరు. ఈ క్షణం అక్కడికి వెళ్తే నెత్తి మీద పెట్టుకుంటారు. ఈ క్షణం
ఇంత ఫాలోయింగ్ 10,000 ఫీజుల వాళ్ళు ఆడికే ఓవర్వెల్మింగ్ వచ్చేసిందంటే నాకు రాదా? అలాంటి ఏమైనా కకృతి పడితే మొత్తం పోయినట్టేగా. సో జ్ఞానం ఎంత ఉన్నా మళ్ళీ తల్లి గర్భాన్ని ఆశ్రయించి పుట్టితే మళ్ళీ లెబోరియస్ ప్రాసెస్ అంతా అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి, ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్. కాబట్టి అది ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. అది ఇంకా మైకి సార్, నిన్న కాంటెస్ట్లో ఇది గుణములందలి వర్తిస్తున్నాయి అని చెప్పారు. ఆ గుణాలు అనేవి మనము జీవాత్మ యొక్క ఇది నుంచి వస్తాయి కదా సార్? అడగండి, కంప్లీట్ చేయండి, నేను చెప్తాను. గుణములందరూ వ్యవహరిస్తున్నాయని చెప్పారు. అది ఆ గుణాలు జీవాత్మ నుండే పుట్టుకొస్తున్నాయని నిన్న అంటే ఆ గుణాలు అనేవి పరమాత్మ యొక్క స్థితిలో నుంచి పుట్టుకొస్తాయా? జీవాత్మ యొక్క స్థితి అంటే తమోరోజ సత్వగుణాలు అనేవి జీవాత్మకు సంబంధించినవి కదా, మరి పరమాత్మ స్టేటస్ నుంచి అవి పుట్టుకొస్తాయా అనేది? అక్కడ పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఒకటే. ఈ మూడిటికి సంబంధం, ఈ మూడిట్లోంచి పుట్టుకురాల. ఈ ఆత్మతత్వం తనని తాను ఉపసంహరించుకున్న తర్వాత అజ్ఞానం వచ్చింది. అక్కడ మూడు ఆత్మల సంగతి వదిలేసేయండి, మొత్తం కలిపి ఆత్మతత్వం అనుకోండి. ఆత్మతత్వం తనని తాను ఉపసంహరించుకున్న తర్వాత అజ్ఞానం వచ్చింది. అజ్ఞానంలోంచి మూడు గుణాలు వచ్చాయి. అది అందుకని పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఏది కాదు, మూడు కలిపి ఒకటే అనుకోండి. ఎప్పుడు మూడింటిని మళ్ళీ సపరేట్ చేయాలంటే జీవాత్మ త్రిగుణాలతో సాంగత్యం చేసి తన స్పృహను కోల్పోయింది. కానీ స్పృహ కోల్పోయిన తర్వాత కూడా స్పృహ కోల్పోని వ్యవస్థలు రెండు ఉన్నాయి, అవి పరమాత్మ, ఆత్మ. ఆత్మే పూర్తిగా ఉపసంహరించేసుకుంది, మూడు వ్యవస్థలు ఉపసంహరించేసుకుంది. తర్వాత అజ్ఞానం వచ్చింది. అజ్ఞానం నుంచి తమో సత్వ రజో గుణాలు వచ్చాయి. తర్వాత ఏమైందంటే ఆ గుణాలతో సాంగత్యం చేయటం మొదలుపెట్టాం. సాంగత్యం చేయటం మొదలుపెట్టిన తర్వాత మనలో ఒక ఆయన స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన తర్వాత కూడా మనలో ఒక ఇద్దరు మాత్రం స్పృహలోనే ఉన్నారు. స్పృహ కోల్పోయిన ఆయన వ్యవస్థని మనం జీవాత్మ అనుకుంటున్నాం, స్పృహ కోల్పోని వ్యవస్థని మనం పరమాత్మ, ఆత్మని భావిస్తున్నాం. అది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. జయవస్తు. ఎస్, ఇంకా జయవస్తు చెప్పమ్మా బంగారు. భూతలంలోకి రాబోయే ముందు స్వర్గధామంలో మనం బాగుండాలని అనుకొని వస్తాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఎందుకు అనుకోవటం? అమ్మ, అందుకే జ్ఞానం చెప్పండి, ధ్యానం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ఇప్పుడు చెప్పు. మనం భూతలంలోకి రాబోయే ముందు స్వర్గధామంలో మనం బాగుండాలని అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఎందుకు అనుకోవటం? అది. సో స్వర్గధామంలో ఈ జన్మ యొక్క రూపకల్పన చేసుకుంటున్నప్పుడు మనం కొన్ని ప్రణాళికలను రచించుకుని వస్తాం. మనం ఇక్కడ అనుకోకపోయినా ఆ ప్రణాళికలు వాటంతట అవే జరిగిపోయేటట్టయితే మనం ఇక్కడ అనుకోవటం ఎందుకు? అసలు ఇక్కడ అనుకుంటే తప్ప జరగకపోతే అక్కడ అనుకోవటం ఎందుకు అనేది చెప్తున్నారు. దానికి ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఒక అమ్మాయి తల్లి వేరే జర్మనీ పంపించింది బిడ్డను చదువుకోవడానికి. ఇక్కడ బాగా చదువుకుందామని అనుకునే వెళ్ళింది అమ్మాయి. కానీ జర్మనీ వెళ్ళిన తర్వాత అందరు తెల్లగా ఉన్నారు, చల్లగా ఉన్నాయని చెప్పి మెల్లగా చదువు వదిలేసి అక్కడ ఆటో యూనియన్స్ ప్రెసిడెంట్ అయ్యింది. ఇక్కడ అనుకుంది, ఇక్కడ అనుకోవటం వల్ల అక్కడికి వెళ్ళగలిగింది. ఇక్కడే అనుకోపోతే అక్కడికి వెళ్ళేది కాదు. ఇక్కడ అనుకుని ఇక్కడే వదిలేసి జర్మనీ వెళ్ళిన తర్వాత ఇక్కడ అనుకున్నది ఇక్కడే వదిలేసి అనుకున్న ఆటో డ్రైవర్ ప్రెసిడెంట్ అయిందనుకో, వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ అనుకోవటం వల్లనే ఇక్కడికి రాగలిగాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ అనుకున్నది జరగాలని అనుకున్నప్పుడే అది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఫ్రీ విల్ ఉంటుంది. పైన అనుకున్నట్టుగా జరిగిపోతే దీన్ని కర్మభూమి అనరు, ప్లైన్ ఆఫ్ డూప్లికేషన్ అంటాం, కానీ ప్లైన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ అను. పైన అనుకున్నట్టుగా ఇక్కడ జరిగిపోతే అసలు నీ ఎన్ని మీటింగ్లు ఎందుకు, టీచింగ్లు ఎందుకు? వాళ్ళ పైనుంచి ఎందుకు కిందకి రావటం? పైన కార్బన్ పేపర్ పైన స్వర్గము,
కార్బన్ పేపర్ కింద భూతలము ఉందనుకోండి, పైన ఏ రాస్తే కింద ఏ పడిపోద్ది కదా, బి రాస్తే కింద బి పడిపోద్ది కదా. సో అప్పుడు ఇది ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ అవుతుంది, ప్లేన్ ఆఫ్ డూప్లికేషన్ అవుతుంది. మళ్ళీ దేహదారి అయిన తర్వాత ఒక ఇండివిజువల్ ఎంటిటీ స్టార్ట్ అయ్యాడు అక్కడ. మళ్ళీ పవర్ ఆఫ్ చాయిస్ ఉంది అతనికి. ఏంట్రా స్వర్గంలో అనుకున్నట్టు జరిగిపోతే అసలు ఏంట్రా ఆనందంగా ఉన్నామంటే ఆనందంగా ఉండి సావాల్సి వస్తుందిగా, ఏడు మాకెక్కడ అవకాశం ఉంటుంది? ఏమైనా కష్టాలు అంటే కష్టాలు తెచ్చుకునే అవకాశం మాకెక్కడ ఉంటుంది బాబు? సుఖంగా ఉండి సావాల్సిందే. అప్పుడు ఇది కర్మభూమి అవదు కదా. సో ఎప్పుడు ఫ్రీ విల్ ఉంది, ఎప్పుడు పైన చక్కగా ప్రణాళికలు చేసుకుంటున్నాం. ఆ ప్రణాళికలన్నీ ఇక్కడ కార్యరూపం దాల్చాలి అనుకున్నప్పుడు మాత్రమే, ఇక్కడోడు కూడా అనుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో నువ్వు బాగా నువ్వు ఏం అల్లరి చేయకూడదని అమ్మ దగ్గర చెప్తావు. అమ్మ నేనేం అల్లరి చేయను, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటాను అన్నావు. ఇక్కడ అన్నావు స్కూల్కి వెళ్ళావు. అమ్మ దగ్గర అనుకున్నాను కదా, మళ్ళీ స్కూల్లో అనుకోకపోతే ఏమైందని అల్లరి చేసావు. కానీ ఇక్కడ అనుకున్నది, ఇంట్లో అమ్మ దగ్గర అనుకున్నదే స్కూల్లో కూడా అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా పైకి వస్తావు. ఓకేనా? అర్థమైందా? క్లియరా? చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. వెరీ గ్లాడ్. నీ పేరేంటి? సిరిచందన. సిరిచందన. వెరీ గ్లాడ్. ఎస్. సో 7వ ప్రకరణం 15వ శ్లోకంలో స్వయంతో సంగమించటంలో ఉన్న ఒక అవరోధం గురించి, ఒక వ్యతిరేక నేపథ్యం గురించి ఆచార్యులు సవివరంగా వివరించి, ఎప్పుడైతే నిజమైన నేను గురించి చెప్తున్నవన్నీ నిజం కానటువంటి నేనుకి నువ్వు ఆపాదించుకుంటావో ఆసురీ పోకడలు మరింతగా బలపడిపోతాయి, మైతో సంగమించటం కష్టతరమైపోతుందని మనకి హెచ్చరించి, మైతో సంగమించగలిగే నేపథ్యం ఉన్న ఆలోచన సంవిధానం కలిగిన వారిని 4 విభాగాలుగా అభివర్ణించారు. వాళ్ళ ఆర్తి, అర్ధార్థి, జ్ఞాని, ఇంకోళ్ళు ఎవరు జిజ్ఞాసి, ఇవన్నీ చెప్పారు. నేను ఎందుకు వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదంటే, తర్వాత శ్లోకంలో వాళ్ళు ఎవరు ఇంపార్టెంట్ కాదని చెప్పారు కదా. ఇంపార్టెంట్ కానివాడు ఎవడైతే మనకెందుకు, అందుకని దాని గురించి అసలు నేను కామెంట్ కూడా, అసలు నోరు మెదపను కూడా మెదపట్ల. ఎందుకంటే ఆడి తర్వాత శ్లోకంలో ఏమనుంది, ఎవడు ఇంపార్టెంటే చెప్పాడు కదా, ఆడి సంగతి తెలుసుకుంటే బెటర్ కదా. ఇంపార్టెంట్ కానివాడి గురించి చర్చ ఎందుకు, ఎవడు అర్ధార్థి దుద్రిద్రి ఎందుకు అన్నీ. రైట్. 7వ అధ్యాయం 17వ శ్లోకం. మాకొచ్చు సార్. ఈ చతుర్విధ భక్తుల్లో నాయందే ఏకీభావస్థితుడైన జ్ఞాని అత్యుత్తముడు, ఏలనిన నన్ను తెలుసుకున్న జ్ఞానికి నాకు ఇష్టడు, నాకు అతడే మిక్కిలి ఇష్టడు. మాకొచ్చు సార్. 7వ అధ్యాయం 17వ శ్లోకం 174వ పేజీ. మాకొచ్చు సార్. చదవండి సార్. 7వ అధ్యాయము 17వ శ్లోకం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే, తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. సూపర్. ఏంటంటే దీని పేరేమో భక్తి షట్కం. భక్తి షట్కంలో ఆయన ఏమో అందరికన్నా జ్ఞాని అత్యుత్తముడు అని చెప్పాడు. అయినా సరే దీని పేరు మాత్రం భక్తి షట్కమే. మనం ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అందరికన్నా భక్తుడు అందరిలో కన్నా జ్ఞాని ఇంపార్టెంట్ అన్నప్పుడు అన్ని షట్కాల్లో ఉన్నది జ్ఞానమే సార్. అన్ని శ్లోకాల్లో ఉన్నది కూడా జ్ఞానమే. చదవండి అమ్మా. 7వ అధ్యాయం 17వ శ్లోకం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే,
ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. మళ్ళీ చదవండి. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. భావం: ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఈ చతుర్విధ భక్తుల్లో నిరంతరం నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడును, అతడు కూడా నాకు మిక్కిలి ఇష్టుడు. టీకా చదవండి. తేషాం వారిలో నిత్యయుక్త నిరంతరము నాయందే ఏకీభావస్థితుడును ఏకభక్తి అనన్యమైన భక్తి గల జ్ఞాని అయినవాడు విశిష్యతే శ్రేష్ఠుడు. హి ఏలనన జ్ఞానినః యథార్థముగా నా తత్వమును ఎరింగిన జ్ఞానికి అహం నేను అత్యర్థం అత్యంతము ప్రియః ఇష్టుడను చ మరియు సహ మమ అతడును నాకు ప్రియః ఇష్టుడు. థ్యాంక్ యూ. దీన్ని ఎంత దారుణంగా చెప్పండి. ఈ చతుర్విధ భక్తులు నిరంతరం నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. అసలు ఆయన ఎంత హాయిగా చెప్పాడు. తేషాం ఈ నలుగురిలో జ్ఞాని నిత్యయుక్త వాడెప్పుడు యోగయుక్తమైన ఆలోచన సంవిధానంలోనే ఉంటాడు. వాడెప్పుడూ తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న పరమాత్మతో అనుసంధానం అయ్యే ఉంటాడు. ఎవడు ఉండగలుగుతాడు అలా? జ్ఞాని మాత్రమే ఉండగలుగుతాడు. అంటే ఈ చతుర్విధ భక్తుల్లో నిత్యయుక్త నిత్యము యోగయుక్తమైన ఆలోచన సంవిధానంలో ఉండగలిగేవాడు ఎవడు? కేవలం జ్ఞాని మాత్రమే. జ్ఞాని మాత్రమే తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న పరమాత్మతో యోగ స్థితిని సుసంపన్నం చేసుకుంటాడు. ఇంకెవ్వరూ అలా చేసుకోలేరు. కాబట్టి చూడండి, అది ఎంత హాయిగా ఉందో చూడండి. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకీభావ ఏంటది ఏకభక్తిర్విశిష్యతే. భక్తి పరమాత్మ నుండి జీవాత్మ మీద కురిపించే ప్రేమ మాధుర్యాన్ని భక్తి అంటారు. పరమాత్మ జీవాత్మ మీద కురిపించే ప్రేమ మాధుర్యాన్ని కరుణ అంటారు. తిరిగి జీవాత్మ పరమాత్మ మీద కురిపించే ప్రేమ మాధుర్యాన్ని భక్తి అంటారు. అది. సో జీవాత్మకి జ్ఞానం వచ్చింది. ఏం జ్ఞానం? తన హృదయాంతరంగంలో పరమాత్మ ఉన్నారన్న జ్ఞానం. తన హృదయాంతరంగంలో పరమాత్మ ఉన్నారన్న జ్ఞానం. ఆ పరమాత్మే తానన్న జ్ఞానం. కాబట్టి ఎప్పుడు ఇతడు ఏ స్థితిలో ఉన్నా అంతరంగం యోగయుక్తమైన ఆలోచన సంవిధానాలనే ఉంటుంది. కాబట్టి అతడు తన హృదయాంతరంగంలో కొలువైన పరమాత్మ మీద ఎప్పుడూ భక్తి అతను ఒక్కడి మీద భక్తి కలిగి ఉంటాడు. అతడు అందరి మీద భక్తి కలిగి ఉండడు. ఏకభక్తి విశిష్యతే. తన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మ ఒక్కడి మీదే భక్తి కలిగి ఉంటాడు. అందరి మీద భక్తి కలిగి ఉండడు. తర్వాత అలా ఇన్ని జీవాత్మలు వేసిన పాత్రలు ఎన్నున్నా సరే ఏ ఒక్కటి తన హృదయాంతరంగంలో కొలువయున్న పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించడంలో విఫలమైపోయాయి. కాబట్టి ఇన్ని జన్మల పరంపరలో ఈ ఒక్కసారే ఈ జీవాత్మ ఈ పాత్ర తన హృదయాంతరంగంలో కొలువయున్న పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించడంలో కృతకృష్టుడయ్యాడు. కాబట్టి
ఆ పరమాత్మకి ఆ జీవాత్మ ఆ పాత్ర అంటే ఇష్టం. అతని జీవితం అనే ఒక గ్రంథంలో అనేక పుటలు ఉండి ఉండవచ్చుగాక ఈ నిర్దిష్టమైన మజిలీ అంటే ఈ నిర్దిష్టమైన పుట అంటే అతడికి ఇష్టం. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అన్ని చోట్ల వెతికి వేసారిపోయిన తర్వాత అసలైన పరమాత్మ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూశాడు కాబట్టి ఆ మహిమాన్వితమైన అనంతమైన అపరిమితమైన దైవాన్ని ఆవిష్కరించుకోగలిగాడు కాబట్టి ఆ జీవాత్మకి కూడా ఆ పరమాత్మ అంటే ఇష్టం. అది అక్కడ చెప్పబడింది. ఈ మిగతా వాళ్ళ సంగతి ఎందుకు అసలు మనకి? వీళ్ళల్లో ఎవడు హయ్యెస్ట్? జ్ఞాని. ఎందుకు ఆడ హయ్యెస్ట్? తన హృదయాంతరంగంలో ఉన్న పరమాత్మను ఆవిష్కరించాడు. ఆవిష్కరించిన తర్వాత ఏం చేశాడు? ఆయన మీదే భక్తి కలిగి ఉన్నాడు. కలిగి ఉండటం వలన ఏమయ్యారు? ఇద్దరు ఏకీకృతం అయ్యారు. అప్పుడు ఆయన ఒక్కడి మీదే భక్తి కలిగి ఉన్నాడు. అందుకే అతడే అత్యుత్తముడు. మిగతా వాళ్ళందరూ ఉత్తరాలు రాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు జవాబు కోసం. కానీ ఇతడొక్కడే అడ్రస్ రాశాడు. మిగతా వాళ్ళు ఎవరు అడ్రస్సే రాయాలి. ఒక్కడే అడ్రస్ రాశాడు కాబట్టి ఈడు ఉత్తరం వచ్చింది కాబట్టి ఆయనకి ఈయనంటే ఇష్టం. ఈయనకి అడ్రస్ తెలిసింది కాబట్టి ఈయనకి ఆయన అంటే ఇష్టం. మిగతా అన్ని స్క్రాప్ కింద తీసేశాడు కదా. జ్ఞానం ఒక్కడే కొట్టగలుగుతాడు. జ్ఞాని ఒక్కడే నిత్యయుక్త, నిత్యము యోగయుక్తమైన ఆలోచన సంవిధానాన్ని భాషెల్లగలిగేవాడు ఎవడు? జ్ఞాని మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అందుకే జ్ఞానం అంటేనే ఇష్టం. మిగతా ముగ్గురు అంటే ఇష్టమా? ఇష్టం లేదు. అది మొత్తం ఫిల్టర్ చేసి ఎక్కడ అరైవ్ అయ్యాడు? ఒక 10 మంది ఉన్నారు సార్. 10 మందిలో 5గురికి ఏం చెప్పినా సరే వాళ్ళ పాత్రకి వేసేసుకుంటారు. 10 మందిలో 5గురికి ఏం చెప్పినా ఆడి పాత్రకి వేసేసుకుంటాడు. అసురుడు మరింత బలిపడిపోతాడు. అసలు 5గురికి చెప్పాల్సిన అవసరం లేదు, తీసేసేయండి. ఇంకా మిగతా వాళ్ళు 5గురు ఉన్నారు. ఆ 5గురిలో 4 కేటగిరీస్ చేసేవాళ్ళని. ఆ 4 కేటగిరీస్లో 3 కూడా తీసేసేయచ్చు. ఒక్కడు మాత్రమే జ్ఞానం ఉన్నాడు. జిజ్ఞాస కూడా పనికిరాలా. ఈ జ్ఞానం తెలుసుకోవాలంటుంది. చూడండి, చాలామంది జ్ఞానం తెలుసుకోవాలని ఉంటుంది. గురువు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కుదరదు. ఎంత ప్రమాదం అంటే సార్, ఒక చుక్క లిటిల్ బిట్ డ్రాప్ పడితే చాలు, అయిపోయినట్టే. స్మాష్. అసలు మొత్తం కష్టపడి కన్స్ట్రక్ట్ చేసినంత సర్వనాశనం అయిపోయినట్టే. అందుకే మీరు ఏదైనా టీవీలు కానీ ఏదైనా చూస్తుంటే, ఏదైనా వాట్సాప్లో ఈ మెసేజ్లు వచ్చేసి తర్వాత ఏంటంటే భక్తి గిక్తి చూస్తుంటే మనకి అనుసంధానమై వస్తుంటాయి. మనకు వద్దన్నా సరే అదొక దరిద్రం ఉంది. నాకు ఎంత భయపడిపోతానంటే, పాయిజన్ లోపలికి వెళ్ళిపోతే ఎలా కంగారు ఉంటుందో అంత కంగారు ఉంటుంది. మరి శ్రీరామచంద్రుడు చూడండి, యు ఆర్ అరైవింగ్ అని చెప్తున్నారు. ఆయన ఎన్నిసార్లు మనకు హెచ్చరిస్తున్నట్టు జాగ్రత్త అంటే ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత కూడా రాంగ్ స్టెప్ పడితే మనకి వైకుంఠపాళి ఆడినప్పుడు ఫైనల్గా పడతాం చూడండి, 0లోకి వెళ్ళి పడతాం. అది చూసుకోండి మరి. ఓకేనా? ఎస్. 7వ అధ్యాయం 18వ శ్లోకం. 7వ అధ్యాయము 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్తి తతః సహియుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధంగా అతడు నాయందే స్థితుడు. 7వ నేపథ్యం గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయం 15 ఫస్ట్ ఏమో మయ్యితో సంగమించటం వల్లనే నువ్వు అల్టిమేట్ స్టేజ్కి వెళ్తావు. మయ్యి అంటే ఎవరు? కృష్ణుడా? అంతర్యామే. సో అంతర్యామితో సంగమించడానికి నేపథ్యం లేనటువంటి స్థితి 15వ శ్లోకంలో చెప్పాడు. ఈడేం చెప్పినా సరే ఆడి పాత్రకి వేసేసుకుని ఇంకా బలపడిపోతున్నాడు. ఏం చెప్పినా ఆడి పాత్రకి వేసుకుని ఇంకా బలపడిపోతున్నాడు. మరి నాకు పైనుంచి అతను నేర్చుకుని వచ్చాడు అంటే అసలు ఏమాత్రం ఎప్రిషియేషన్ కానీ హాయిగా అనిపించడం కానీ ఏం లేదు. నాకు అసలు అనిపించట్లా. నీ ఒక్కడికే ఈ విశిష్టత ఉన్నది అనుకున్నప్పుడు అసలు నాకు ఏమాత్రం స్పందన రావట్లా.
నీ ఒక్కడికే ఉన్నది అన్నది స్పందన ఉండదు ఆడికి. సో ఎప్పుడైతే అలాంటి వాటికి టెంప్టేషన్ అయిపోయావు, నువ్వు పైనుంచి నువ్వు ఒక్కడే దిగొచ్చావు అని అనుకో, నా ఒక్కడికి అయినప్పటికీ ఇంకా అక్కడ పర్సనాలిటీకి వెళ్ళిపోతా ఉంది. పోనీ నా ఒక్కడికే ఉంటే నేను ఎందుకు వచ్చా? అందరి కోసం వచ్చా. అందరూ ఎవరు? నేను కాబట్టేగా. అందరూ కూడా నేను కాబట్టేగా. నేను ఇంకెవరి కోసం ఎందుకు వస్తా? నేను నా కోసం వచ్చా. అసలు మీ అందరూ కూడా రాకుండా నేను ఒక్కడనే వచ్చినప్పుడు, అందరూ నేనే అయినప్పుడు, అందరూ వచ్చేదాకా నేను ఒక్కడనే వచ్చానని ఎలా అనుకుంటా? మీ అందరూ కూడా వస్తేనే కదా నేను వచ్చానని అనుకుంటా. ఇప్పుడు మీరు నేను ఒక్కటే. మీరు ఇక్కడున్నారు, నేను అక్కడున్నా. నేను అక్కడుండి నేను మీరు వేరే అయితే నేను అక్కడున్నా, మీరు ఇక్కడున్నారు. నేను మీరు ఒక్కటే కాబట్టేగా నేను అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అసలు నేను మీరు ఒక్కటే అయినప్పుడు మీరు కూడా పైకి వచ్చినప్పుడేగా నేను వచ్చినట్టు. నేను ఒక్కడనే వెళ్ళి నేను వెళ్ళినట్టు ఎలా అనుకుంటాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ముందు అలాంటి ధోరణి కావాలి మీకు. ఏది చెప్పినా మీ హృదయాంతరంగంలో కొలువైన పరమమాహేశ్వరమూర్తి అయిన ఆ హృదయేశు జనార్దుడైన మహాశివుడి గురించి చెప్తున్నారు తప్ప పాత్ర గురించో పోకడల గురించో వ్యక్తిత్వం గురించో కాదని తెలుసుకోగలగాలి మీరు. అలా ఆ నేపథ్యాన్ని మీరు ఆల్రెడీ జయించేస్తే, అలా జయించిన వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ జ్ఞానం అందించిన వాళ్ళందరికీ అందివ్వబడినది కూడా ఊసర క్షేత్ర వర్షోదకమే. ఈ చతుర్విధంలో జిజ్ఞాస ఉంది ఒకడికి. వాడి జ్ఞాని గురువు ఇచ్చాడు, కానీ జిజ్ఞాస ఎక్కడ పోద్దేమో. ఇప్పుడు జ్ఞానం వచ్చేస్తే జిజ్ఞాస ఉండడు కదండి. వాడికి జిజ్ఞాస మీద ఎంత జిజ్ఞాస అంటే, జ్ఞానం వస్తే ఎక్కడ జిజ్ఞాసం పోతుందేమో అన్నాడు. నేను ఎప్పుడు జిజ్ఞాసగానే ఉంటా. అర్థమైందా? వాడికి ఇంతకీ జ్ఞానం మీద జిజ్ఞాస లేదండి, జిజ్ఞాస మీద జిజ్ఞాస ఉంది అడిగి. అబ్బబ్బబ్బ ఏమేరంటే చూసారండి, వాళ్ళు కూర్చోలేరు సార్. నువ్వు ఊళ్ళో బలాదురు తిరుగుతుంటారు, కరెక్ట్గా మన క్లాస్ వచ్చినప్పటికి రాలేరు వాళ్ళు, రారు. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లే, ప్రామిస్. అది ఏమనుకుంటున్నారు సార్ స్పిరిచువాలిటీ అంటే? ఎంత పదిలంగా సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పచ్చడి చేయటానికి ఎంత మడి పాటిస్తామో సంవత్సరం అంతా ఉండేందుకు పచ్చడి చేయటానికి, ఇంత సంపదని ఐశ్వర్యాన్ని ఎంత పదలపరుచుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్లోకి ఏది పడితే అది ఎంటర్ అయితే ఏమవుద్ది? ఇంకేమన్నా ఉందా? ఎంత భయం వేస్తుందో. మీకు ఎలా ఉంటుందంటే 200 కిలోమీటర్లలో బైక్ తోలుతూ చేతులు వదిలిస్తే తుళ్ళు పడతారే, అలా ఉంటుంది. మీరు ఏదైనా వింటున్నారంటే ఒక రకంగా ఆవిడకి నేను మోసం చేస్తున్నానేమో అని భయం వేస్తుంది. ఈ అమ్మాయి ఈడేంటి అన్నిటికీ వెళ్ళమని టక్కన అమ్మాయి బ్రెయిన్లోకి ఏదైనా వెళ్ళిపోతే ఏమైపోద్దా అని అనుకుని, కానీ ఆవిడ మీద నాకు నమ్మకం వెళ్ళదని. ఖచ్చితంగా వెళ్ళదు. తండ్రి నా కోసం పంపించాడు, నేను తిరగలేను, ఆవిడ తిరుగుతుంది అనే అనుకుంటా. నేను నిజంగా అసలు ఒకసారి భయం కూడా వేస్తుంది, సుక్మను ఒక వాక్యం లోపలికి వెళ్ళిపోతే అని అనుకుంటా. సో జిజ్ఞాస గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. జిజ్ఞాస మీద ఆసక్తి ఉంది కానీ జ్ఞానం మీద ఆసక్తి లేదు. ఎందుకంటే జిజ్ఞాసకి నిజంగా జ్ఞానం మీద ఆసక్తి ఉంటే జిజ్ఞాస వెంటనే జ్ఞానం అయిపోవాలి కదా. కానీ వీడికి జిజ్ఞాసకి జ్ఞానం మీద లేదు, జిజ్ఞాస మీద ఆశ ఉంది. అది వీడికి బాగా చదువుకోవాలని అనుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి పెద్దలు చూపిస్తే ఇతనికి బాగా చదువుకోవటం మీద ఎక్కువ మక్కువ ఉందంటే బాగా చదువువారు అవుతాడేమో అనుకున్నారు అందరూ. వీడికి పాస్ అవటం మీద లేదు, పాస్ అయితే చదువుకోలేడుగా. అందుకని 92వ బర్త్డే వచ్చింది, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఉండరా నేను చదువుకోవాలి అంటే. వీడికి పుస్తకాలు చదువుకోవటం మీదే ఎక్కువ ఉంది కానీ జ్ఞానం అవ్వాలని లేదు వీడికి ఆసక్తి. 1,00,000 పుస్తకాలు, 1,01, 1,02, 103, వీడికి పుస్తకాల మీద ఆశ ఉంది కానీ జ్ఞానం మీద ఆశ లేదు. అది ఆ జిజ్ఞాసగాడిది ఊసర క్షేత్ర వర్షోదకమే. ఆర్తి అర్ధార్థి వీళ్ళందరికీ వేస్ట్. ఒక్క జ్ఞాని మాత్రమే
నిత్యయుక్త, ఎప్పుడు హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మతో అనుసంధానం అయ్యే ఉంటాడు. అతడొక్కడే సర్వోత్కృష్టమైన స్థితికి ఉద్ధరించుకుంటారు. యు ఆర్ అరైవింగ్లో మీరు ఈ స్టెప్స్ అన్ని కొట్టి ఇక్కడికి వెళ్ళారని గుర్తుపెట్టుకోండి. వెళ్ళారా? అక్కడికి వెళ్ళారా? ఎందుకు జ్ఞాని ఉత్తముడో చెప్తున్నాడు. జ్ఞాని ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, జ్ఞాని మాత్రమే ఎందుకు సర్వోత్కృష్టమైన వాడు, దానికి ఎంత విపులంగా చెప్పాడు చూడండి. శ్లోకం నెంబర్ 18. ఓకేనా? మీరు చదివేశారు మాస్టర్? చదవలేదుగా? చదివారా? అయితే అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ పేర్లో ఎంత మహత్యం ఉందో తెలుసా? అన్నపూర్ణ అంటే తెల్లచీర కట్టుకుని అన్నం వడ్డించేవాడు ఎవరు. అన్నం యొక్క పరిపూర్ణత మళ్ళీ చైతన్యమే. అన్నము అంటే పదార్థము, పదార్థం యొక్క పరిపూర్ణత్వం ఏంటి? మళ్ళీ పరమాత్మయే, చైతన్యమే, అన్నపూర్ణ. చదువమ్మా. 7వ అధ్యాయం 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ. తెలిసిన పదం ఏవైతే, నాకు ఇప్పుడు తెలిసింది ఏవైతే. ఓకే. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. భావం: ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసము నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుచూ ఉండువారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయం. ఏలననా అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. జయస్తు బంగారు తల్లి. ఒకసారి టీకా కూడా ఇక బోర్డు మీద చదువుతా, కనిపిస్తా బోర్డు మీద. ఉదారాహ ఉదారులే, సర్వే ఏవా. అసలు వాళ్ళదే హాయిగా ఉంది ఆర్డరు. ఉదారే సర్వే ఏవా. వీళ్ళదే కష్టంగా ఉంది మనకి. భాష రాకపోయినా అదే హాయిగా ఉంది. ఉదారాహ ఉదారులే, సర్వే ఏవా అందరును, ఏతే ఈ చతుర్విధ భక్తులు, జ్ఞాని జ్ఞాని అయినవాడు, తు కానీ, ఆత్మ ఏవా నా స్వరూపమే అని మే తెగేటట్టు కొట్టాలి. ఆత్మ ఏవా అంటే ఆత్మనే కాదంట, నా స్వరూపాన్ని అంట. అమ్మ బాబోయ్, దుర్మార్గులు. ఆత్మ ఏవా అంటే ఎప్పుడు ఆత్మతోనే ఉంటాడు కాదంట. ఆత్మ అంటే నా స్వరూపం అంట. అమ్మ బాబాయ్, అక్కడ మయి అంటే ఆత్మే అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమైందండి? అక్కడ మయి అంటే ఆత్మే అని చెప్పడానికి ఇది చాలు. అక్కడ మయి అంటే కృష్ణుడు అనుకున్నారు, ఇక్కడ ఆత్మే ఏవా అంటే కృష్ణుడు కాదని చెప్పాల్సి వస్తుందని ఆత్మ అంటే నన్నే. మనం ఏం చెప్పలేము మీకు, అంతే. ఇక్కడ నేను రాయలేదు కదా సార్, మీకు మనసు కరగట్లేదా సార్? బాధపడట్లేదా మీరు? ఆత్మే ఏవే అంటే ఆత్మని మాత్రమే అంటే ఆత్మ తీసేసి కృష్ణుడి నన్ను మాత్రమే, నన్ను అంటే కృష్ణుడి మాత్రమే అంటే ఫ్రాడ్ జరిగిందని మీకు అర్థమవుతుందా లేదా? మీ హృదయం కరిగిపోట్లా? మీ ఆస్తులు అలా అన్యాక్రాంతం అయితే పొడిచారు, మద్రలు చేశారు. మరి ఇది మీ ఆస్తి కాదు, మీ ఆస్తి కాజేస్తుంటే మీకు ఎందుకు ఊరుకుంటున్నారు సార్? ఆత్మ ఏవా నా స్వరూపమే అని మే నా మతం అభిప్రాయము. మే అన్నప్పుడు కనీసం మార్చి ఏప్రిల్ తర్వాత వచ్చే మతం అంటే ఇంకా సచ్చేవాడు. మతం ఆత్మేయేవా. ఇంకోటి చూడండి మీరు, ఎంత దారుణం. ఆత్మేయేవా అంటే ఆత్మ మాత్రమే, ఆయన ఎంత సింపుల్ బీయింగ్ చూడండి. అని నా అభిప్రాయం అన్నప్పుడు కృష్ణుడు మాత్రమే దేవుడయ్యి, కృష్ణుడితో మాత్రమే సంగమించిన వాళ్ళు, కృష్ణుడిని మాత్రమే భజించిన వాళ్ళు మాత్రమే పరాకాష్ఠ స్టేజ్కి ఉద్ధరించుకుంటారని చెప్పుండేవాడు. ఇది నా అభిప్రాయం అని చెప్తున్నాడా? అలా ఎవడైనా చెప్తాడా? కృష్ణుడు ఎంత సింపుల్ బీయింగో చూడండి. అంత జ్ఞానం చెప్పి ఇతడు మాత్రమే సర్వోత్కృష్టమైన స్థితికి ఉద్ధరించుకుంటున్నాడు అన్నది నా అభిప్రాయం.
నిజంగా మొత్తం నేనొక్కడనే దేవుణ్ణి, ఇంకెవడు దేవుడు కాదు, నన్ను పూజించినోడు నేను రక్షిస్తా, ఆని మాత్రమే నేను బయటికి తీసి పడేస్తా అని చెప్పినోడు ఇంత సింపుల్గా ఇలా నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్తాడా? కానీ కృష్ణుడు ఏం చెప్పాడంటే, జ్ఞాని మాత్రమే ఎప్పుడు ఆత్మస్థితిలోనే ఉంటాడు, ఆత్మతోనే సంగమిస్తాడు, అందుకే అతడు మాత్రమే సర్వోత్కృష్టమైన స్థితికి ఉద్ధరించుకుంటాడని నేను సవినయంగా అభిప్రాయపడుతున్నాను అని తేల్చి చెప్పాడు. సార్ ఒక్కసారి పట్టించుకోరా మీరు? మీ ఆస్తి తరతరాల నుంచి మీ వస్తున్న మీ ఆస్తిలో ఫుల్ స్టాప్నో కానీ కీయించేసో ఇంకేదో చేసేసి అన్యాక్రాంతం అయితే మీకు మంటుతుందా మండదా కదా? 5050 సంవత్సరాల క్రితం మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని ఐశ్వర్యాన్ని సరళంగా మన హస్తగతం చేస్తే వీళ్ళు కాని కీనితోని చేసేసి మనకు కాకుండా చేస్తే భగ్గుమంటుందా హృదయం అనదా? అంటుంది కదా. నా హృదయం ఎందుకు భగ్గుమంటుందంటే, మునిపటి శ్లోకాలలో మయి అంటే శ్రీకృష్ణుడు అని చెప్పి, శ్రీకృష్ణుడిని పూజించినోడినే శ్రీకృష్ణుడు రక్షిస్తాడని చెప్పి, ఇంకా శ్రీకృష్ణుడు తప్ప ఎవడు దేవుడు లేడని చెప్పి, శ్రీకృష్ణుడు అందరినీ ఒక బావిలోనే గొయ్యిలోనే పడేస్తాడని చెప్పి, ఎన్ని తాళ్ళు వేసినా ఆ గొయ్యిలోంచి ఎవడు బయటికి రాలేదు, కృష్ణుడిని పూజించినోడే బయటకు వస్తాడని చెప్పే స్వభావం ఉన్నవాడైతే అదే ప్రకరణంలో అదే సీక్వెన్స్లో ఇది నా అభిప్రాయం అని చెప్పి ఉండడు కదా. తర్వాత అక్కడ ఆత్మ ఏవా, జ్ఞాని మాత్రమే నిత్యము తన ఆత్మయందే ఉంటాడు, ఆత్మతోనే సంగమిస్తాడు, ఆత్మనే రమిస్తాడు, ఆత్మ యొక్క జీవన విధానే మనస్సు బుద్ధి శరీరం ద్వారా అభివ్యక్తీకరిస్తాడు, ఆత్మతోనే సంగమిస్తాడు, ఆత్మతే ఆరాధిస్తాడు అని చెప్తున్నాడు కదా. అక్కడ మయి అన్న పదం లేదు కదా, అక్కడ ఆత్మ ఉంది కదా. ఎంత ఆత్మ ఏవా అంటే కేవలం నన్నే అని ఎంత దుర్మార్గంగా వక్రీకరించారు. చెల్లిని పిలిపించి అందరూ కూర్చుని మాట్లాడి చెల్లిని మార్చేసుకుని మనలోకి తెచ్చేసుకుందాం, అక్క కదలిరా మార్చేద్దాం చెల్లిని కూడా, మన బంగారు తల్లి కదా తను కూడా. ఎస్ బంగారం చదువమ్మా. ఎస్ ఆత్మ ఏవా నా స్వయమే అని మే నా మతం అభిప్రాయము. అమ్మ ఒక్కసారి ఉదారహ ఉదారులే, సర్వే ఏవా అందరూ ఉదారులే అయినప్పటికీ, ఏతే ఏంటది అయితే, అక్కడ చదువు అక్కడ సందర్భోచితంగా రాశాడు, తప్పులేదు. ఏతే అంటే అయితే, జ్ఞాని అయినవాడు తు కానీ ఆత్మ ఏవా ఎప్పుడు ఆత్మగా ఉంటాడు. సింపుల్గా ఉంది కదా ఆయన మాటలు. ఇప్పుడు చదవండి అవన్నీ సంస్కృతమే చదవండి. ఉదార సర్వే ఏవ ఏతే జ్ఞాని తు ఆత్మ ఏవా. ఉదార సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. అది సో సార్ మనకు దొరికింది ఆయుధం. జ్ఞాని మాత్రమే ఎందుకు సర్వోత్కృష్టమైన స్థితిని ఉద్ధరించుకుంటాడంటే, ఆడు ఎప్పుడు దైవం కోసం బాహ్యంలో అన్వేషించడు, హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యాన్ని నిత్యం నిరంతరాయమానంగా అతడితో ఏకీకృతం అవుతాడు. ఆత్మ యొక్క జీవన విధానాన్ని, ఆత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని, ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని, ఆత్మ యొక్క విశిష్టతని, ఆత్మ యొక్క విశ్వరూపాన్ని, ఆత్మ యొక్క విస్తృతాన్ని ఇవన్నీ అర్థం చేసుకుని దాన్ని మనసు బుద్ధి శరీరంలో అతను అనుసంధానం చేయటం కోసమే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞాని మాత్రమే ఆ స్థితిని ఉద్ధరించుకుంటాడని కృష్ణుడిగా నేను అభిప్రాయపడుతున్నాను. అది ఆయన చెప్పింది. ఎస్ తర్వాత ఉదారులే, ఇది అయిపోయింది. అది ఆస్థిత సహి యుక్తాత్మ మామే వానుత్తమాం గతిం. రైట్, అది టీకా కూడా చదవండి. ఉదారా అక్కలా చదివేశారు కదా, పక్క పార్ట్ అన్నమాట. అస్థిత స్థితుడై ఉన్నవాడు, సహ అట్టి భక్తుడు, హి ఏలనన యుక్తాత్మ తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా నిలిపినవాడై, మాం ఏవా నాయందే అనుత్తమం అత్యుత్తమ స్వరూపమైన, అనుత్తమం గతిం అత్యుత్తమ స్వరూపమైన
గతింకి రాయలా? రెండు కలిపి అంట సార్. అవును, గతిం కూడా చెప్పాలి అక్కడ. అత్యుత్తమమైన గతిని సంప్రాప్తించుకుంటాడని చెప్పాలి కదా. అత్యుత్తం తన గతింకి చెప్పాలి కదా. రెండు కలిపి పెట్టేశాడు అంతే, రాయలా. సార్ చూడండి సార్, ఆస్థితః సహ యుక్తాత్మ మాం ఏవా, అలాంటి వాడు అక్కడ ఆత్మ ఏవా, ఆ ఆత్మ ఏవా ఇక్కడికి వచ్చేటప్పటికి మాం ఏవా, అతడు నేనుని మాత్రమే స్మరిస్తాడు. ఇవన్నీ చేసిన తల తెగిపోవాలి కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి తల వంచాడు. అయితే అయింది, లేకపోతే లేదు. నాకు పని అవ్వకపోయిన పర్వాలేదు, తండ్రి నీ ద్వారానే. నాకు పని అవటం కోసం ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వెళ్ళను స్వామి. మరి మొన్న ఎందుకు వెళ్ళావు? మీరు మా గురువుగారు చెప్పారు. ఏం చెప్పారు? ఇంట్లో పోట్లాటలు రాకోవడం కోసం, ఉండకుండా ఉండడం కోసం సోషల్ స్పెక్ట్రంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన సలహా పాటించకపోతే ఏడుస్తారు కాబట్టి ఉత్తినే చేసాం. కానీ మేము అట్లా ఏమీ ఆశించట్లా. తల తెగిపోయినా నేను బయట దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశించాను అంతే. అదే మీరు ఎప్పుడైనా బాగా వ్యాధి వచ్చినప్పుడు ఏదైనా బాధపడుతూ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అడుగుతా, అయినా సరే నువ్వు అంతర్యామినే విశ్వసిస్తున్నావు కదా, తండ్రిని నేను నమ్మట్లేదు కదంటే, నీ బతుకు చెడ నేను తండ్రిని నమ్మకుండా ఎవరిని నమ్ముతా? నేను ఖచ్చితంగా నేను తండ్రిని నమ్ముతా. అయితే పర్వాలా, అస్వస్థత ఉన్నా పోయినా పర్వాలా, నువ్వు తండ్రిని నమ్మితే చాలు అంతే. ఓకేనా? గ్రేట్. ఆస్థిత, అలా స్థితమైన వాడు, సహా అట్టి భక్తుడు మనోడు అక్కడ అన్నాడు కాబట్టి ఆ జ్ఞాని అనొచ్చు. సహా భక్తుడు ఎందుకు, ఆ జ్ఞాని అనొచ్చు అక్కడ. ఆ జ్ఞాని యుక్తాత్మ, అతడే యోగయుక్తమై ఉంటాడు. అతడే ఆ నేను యందు ఉన్నవాడే అత్యుత్తమైన స్థితికి ప్రయాణిస్తాడు, వెళ్తాడు, ఆ గతిని సంప్రాప్తించుకుంటాడు. ఇక్కడ ఫ్రాడ్లు ఏమేంటి అండి ఐటమ్స్? ఆత్మ ఏవాని, ఆత్మని మాత్రమే అనేటప్పటికీ నా స్వరూపాన్ని మాత్రమే అని ఫ్రాడ్ చేశారు. తర్వాత వీళ్ళు ఫ్రాడ్ చేశారంటానికి మే మతం, నా అభిప్రాయం అని సింపుల్గా కృష్ణుడు చెప్పారు. తర్వాత పక్కకు వచ్చిన తర్వాత మాం ఏవా, అక్కడ ఆత్మ ఏవానే, ఇక్కడ నిజమైన నేను అంతర్యామి ఏవా అయింది. అర్థమైందా? ఈ పాయింట్లో జరిగిన ఫ్రాడ్ ఏంటో ఎవరైనా చెప్తారా? ఫ్రాడ్ ఏంటి దాని? ఎవరైనా చెప్తారా? అయితే బ్రేక్ తీసేసుకోండి. ఎవరు చెప్పకపోతే ఒక్కసారి చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఈ శ్లోకంలో జరిగిన తప్పిదం ఏంటంటే, వాళ్ళు చెప్పింది గత శ్లోకాల్లో మై అంటే కృష్ణుడు అని చెప్పారు, కానీ ఈ శ్లోకంలో ఆత్మ ఏవా అన్నప్పుడు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించకుండా నా స్వరూపం అంటే కృష్ణుడి స్వరూపం అని ఆ తప్పిదం చేశారు. అది తప్పే అనటానికి ఇది నా అభిప్రాయం అని కృష్ణుడు చెప్పరు కదా, అలా చెప్పారంటే ఇక్కడ తప్పిదం జరిగిందని అని అనుకోవచ్చు. ఏవా అంటే నా ఎందే అని కూడా చెప్పారు, అంటే కృష్ణుని ఎందు అని అన్నట్టుగా చెప్పారు. అది తప్పిదమని నాకు అర్థమైంది. చేస్తూ బాగా చెప్పావు. ఒకసారి ఫైనల్గా జడ్జి గారికి అర్థమయ్యేటట్టు చెప్పుకునే బాధ్యత మనకుంది. నేను చెప్పా కదా, జడ్జి గారి ఇంటి పక్కనే మన ఇల్లు. రాత్రి జడ్జి గారికి ఆవిడ గొడవైంది. ఆవిడ చెంబెట్టి జడ్జి గారిని ఫుటేలు మన పీకింది. ఇక్కడంతా వాచిపోయింది. మనకి జడ్జి గారికి మొన్నాడు ఆర్గ్యుమెంట్ ఎంత చెప్పినా జడ్జి గారు వినే కండిషన్లో లేరని తెలుసు. కానీ ఆ విషయం మనకి తెలుసని తెలిస్తే ఆయన మన కేసుని సర్వనాశనం చేసేస్తాడు. అందుకుని మనం జడ్జి గారికి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనది. అందుకుని అలా చెప్తే మనకు అర్థం అవుతుంది, కానీ జడ్జి గారికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం నువ్వు బాగా చెప్పావమ్మా, ఇంతనే చెప్తున్నా. జడ్జి గారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఏమని చెప్పాలంటే, అయ్యా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మీరు విన్నట్లుగా
చెప్తున్నప్పుడు మీరు ఎంత ఏకాగ్రతగా వింటారో అసలు మీకు మీరే సాటి. మా క్లయింట్ జీవితం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. అంటే దరిద్రుడు ఆడైపోతాడు రా, కొంచెం వినరా అని బతిమాలుకుంటున్నాం. అని ఏమంటామంటే, అయ్యా మొట్టమొదటిగా మే మతం అన్న దాని మీద మీరు దృష్టిని సారించండి. మే మతం అంటే ఏంటి? చాలా సింపుల్గా, మోడెస్ట్గా, అది నిజం అవ్వచ్చు, కావచ్చు, కాకపోవచ్చు, నేను అలా అభిప్రాయపడుతున్నాను, నా అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు, నా అభిప్రాయం తప్పు కూడా అవ్వచ్చు అని చాలా మోడెస్ట్గా, అక్కడ అథెంటిసిటీ ఏం లేదు, అక్కడ ఆయన సింపుల్ బీయింగ్గా అడ్మిట్ చేస్తున్నాడు. కానీ ఇప్పటిదాకా మనకి కృష్ణుడిని ఏమని ప్రొజెక్ట్ చేశారంటే, కృష్ణుడు మాత్రమే దేవుడు అయినట్టు, కృష్ణుడే మనందరినీ తీసుకొచ్చి ఆ పద్మవ్యూహంలో పడేసినట్టు, ఆయన్ని పూజించిన వాళ్ళు మాత్రమే ఆయన బయటపడేస్తానన్నట్లుగా, అలా ఆయన ఒక్కడే దేవుడు అయ్యి ఉంటే అంత సింపుల్గా నా అభిప్రాయం అన్న పదం వాడ్డ కదా. జడ్జి గారు గుర్తుపెట్టుకోండి, నమస్కారం మీకు. నేను రాత్రి మీ ఇంట్లో జరిగింది ఏమీ చూడలేదు, ఆ విషయం ఎత్తే చంపేస్తా. అయిపోయిందా? రెండో విషయం ఏంటి? ఆత్మ ఏవా జ్ఞాని. ఎందుకు వీళ్ళందరిలో జ్ఞాని సర్వోత్కృష్టమైన వాడంట? సహా అంటే భక్తుడని రాశాడు, జ్ఞాని అని రాయాలి అక్కడ కదా. వీళ్ళందరిలోకి అత్యుత్తముడు జ్ఞాని అంటే నెక్స్ట్ శ్లోకంలో సహా అంటే జ్ఞాని రాయాలి, భక్తుడని రాయాలి సార్, జ్ఞాని అని రాయాలి. ఎందుకు జ్ఞాని సర్వోత్కృష్టమైన వాడంట? కేవలం జ్ఞాని మాత్రమే. ఆత్మ ఏవా అంటే ఓన్లీ ఆత్మని మాత్రమే ఎంఫసైజ్ చేస్తాడు. ఏవా అంటే ఓన్లీ ఆత్మయందే రమిస్తాడు, ఆత్మయందే సుఖిస్తాడు, ఆత్మతత్వం గురించి తెలుసుకుంటాడు, ఆత్మ యొక్క సంకల్పం ఏంటో తెలుసుకుంటాడు, ఆత్మ యొక్క విధి విధానాలు ఏంటో తెలుసుకుంటాడు, ఆత్మ యొక్క విస్తృతి, ఆత్మ యొక్క ఉద్ధృతి గురించి అతడు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ ఆత్మతనాన్ని మనసు, బుద్ధి, శరీరం ద్వారా అభివ్యక్తీకరించడం ఆరంభిస్తాడు. ఎందుకంటే జ్ఞాని మాత్రమే నేనుని మాత్రమే స్మరిస్తాడు. కాబట్టి అతడు పరమగతిని సుసంపన్నం చేసుకుంటాడు అని నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్పాడు. కాబట్టి మన అభిప్రాయం కరెక్ట్, అంతేనా?